everyone, welcome to Spark channel. So yesterday we have seen the 100 rules of grammar. We have seen 1 to 5 rules. So we shall continue from the 6th rule. నిన్న 1 to 5 రూల్స్ చూసాం కదా, ఇప్పుడు 6th రూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ ఛానల్ నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గెలవాలి అని అనుకుంటే ఈ ఛానల్ను కంపల్సరీగా మీరు ఫాలో అప్ అవ్వండి. సో నెక్స్ట్, మీరు మీ బుక్ పెన్ తీసుకున్నారు కదా, సో రూల్స్ రాస్తున్నారా? ఓకే, ఫైన్. వి షల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రూల్. ఎస్, నిన్న 5th రూల్ చూసారు కదా, స్పీషీస్, సిజర్స్, స్టేర్స్ ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్ గా యూజ్ అవుతాయి మరియు ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్. సో టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ ఎలా వస్తుందో మనం ఇప్పుడు గమనిద్దాం. ఓకే, ఎస్. See the examples. The soldiers as well as the captain was brave. My friend along with his 2 sisters have arrived. I, no less than you, are responsible for the loss. So ఇప్పుడు ఫస్ట్ మీరు సెంటెన్స్ చూసారనుకుంటే ద సోల్జర్స్, సోల్జర్స్ ఏంటండి? నౌన్ కాబట్టి అది సబ్జెక్ట్ అయింది, అంతే కదా. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలండి? అది నౌన్ అయినా అయి ఉండాలి, ప్రనౌన్ అయినా అయి ఉండాలి. సో సోల్జర్స్ అనేది ఒక నౌన్. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ దేర్ కెప్టెన్, కెప్టెన్ అనేది కూడా ఒక నౌనే. సో ఈ 2 నౌన్స్ ని యాజ్ వెల్ యాజ్ అనే వర్డ్ ఇక్కడ జాయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, మై ఫ్రెండ్ అలాంగ్ విత్ హిస్ 2 సిస్టర్స్. ఈ 2 సిస్టర్స్ ఒక నౌన్, మై ఫ్రెండ్ అనేది ఒక నౌన్. ఈ 2 నౌన్స్ ని ఏది జాయిన్ చేస్తుందండి? అలాంగ్ విత్. ఐ ఇదేంటిది? సబ్జెక్ట్, సో ఇట్ ఈస్ అ ప్రొనౌన్. నో లెస్ దాన్, నో లెస్ దాన్ అనేది ఏంటి? ఇక్కడ ఒక నో లెస్ దాన్ ఏం చేస్తుంది? యు, ఐ అండ్ యు ని జాయిన్ చేస్తుంది. ఈ ప్రొనౌన్ ని, నెక్స్ట్ ఐ అనే ప్రొనౌన్ ని, యు అనే ప్రొనౌన్ ని నో లెస్ దాన్ అనేది జాయిన్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చూసాం? 2 నౌన్స్ ని కానీ 2 ప్రొనౌన్స్ ని కానీ కొన్ని వర్డ్స్ అనేవి ఇక్కడ మనకి జాయిన్ చేస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, నో లెస్ దెన్, నో లెస్ దెన్. సో ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కంజంక్షన్స్ అంటారు. ఇవన్నీ ఏంటి? కంజంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 to 100 రూల్స్ వరకు నేర్చుకున్న తర్వాత మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క టాపిక్ నుంచి మీకు వీడియోస్ వస్తాయి. నో ప్రాబ్లం అబౌట్ దట్. కంజంక్షన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, జాయినింగ్ వర్డ్స్ అన్నమాట. సో యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, నో లెస్ దాన్ ఇక్కడ కంజంక్షన్స్ లాగా యూజ్ అవుతాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు రూల్ ఏంటి చూడండి. ఇఫ్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ యాడెడ్ బై, యాజ్ వెల్ యాజ్, with, together with, along with, accompanied by, no less than, including. సో 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏదైనా 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు యాజ్ వెల్ యాజ్ తో గానీ, విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, అకంపనీడ్ బై, నో లెస్ దాన్, ఇంక్లూడింగ్ ఈ వర్డ్స్ తో జాయిన్ అయితే గనక దాని వర్బ్ ఎలా ఉంటుందండి? దాని ఫస్ట్ సబ్జెక్ట్ కి అనుగుణంగా ఉంటుంది. It will take the verb will take according to the first subject. So see here. Yes, examples చూసారు కదా మీరు ఇప్పుడే. The soldiers as well as their captain was brave అని ఇక్కడ చూడండి. 2 డిఫరెంట్ నౌన్స్ ఉన్నాయా లేదా? మీకు ఒకసారి రీరేజ్ చేస్తాను. ఎస్, కెప్టెన్ అనేది ఒక నౌన్ మరియు సోల్జర్స్ అనేది ఒక నౌన్. 2 డిఫరెంట్ నౌన్స్ దేంతో జాయిన్ అయి ఉన్నాయండి? యాజ్ వెల్ యాజ్ తో జాయిన్ అయి ఉంది. సో యాజ్ వెల్ యాజ్ తో జాయిన్ అయి ఉంది అంటే దట్ ద వర్బ్ విల్ టేక్ అకార్డింగ్ టు ద ఫస్ట్ సబ్జెక్ట్. సో చూడండి, వర్స్ అనేది వర్బ్ ఇక్కడ అకార్డింగ్ టు ద ఫస్ట్ నౌన్. ఇది నౌన్ 1, ఇది నౌన్ 2 అనుకోండి. ఓకే, ఇఫ్ ద 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ joined by, as well as, along with, no less than, it will take according to the first subject. The soldiers అనేది ఏంటి? ప్లూరల్ నౌన్, ఇది సింగులర్ నౌన్.
సో ఫస్ట్ ది ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, వర్స్ రాకుండా ఏం రావాలి, వర్. ద సోల్జర్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ కెప్టెన్ వర్ బ్రేవ్. ఇక్కడ కెప్టెన్ ఉంది కదా అని ఒక సింగులర్ కాబట్టి వర్స్ రాయకూడదు. ఓకే, ఏదైనా టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్, నో లెస్ దాన్, ఈవెన్ వీటితో మీకు అకంపెనీడ్ బై, ఇంక్లూడింగ్, టుగెదర్ విత్, వీటితో జాయిన్ అయి ఉంటే గనక వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి వస్తుందన్నమాట. ఓకే, ద సోల్జర్స్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ వర్బ్ ఉండాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, మై ఫ్రెండ్ అలాంగ్ విత్. సో ఇక్కడ కూడా అలాంగ్ విత్ జాయిన్ చేసింది టూ సబ్జెక్ట్స్ ని, టూ నౌన్స్ ని. ఫ్రెండ్ అనేది ఏం నౌన్, సింగులర్ నౌన్. టూ సిస్టర్స్ అనేది ఏంటి, ప్లూరల్ నౌన్. సిస్టర్స్ ఉంది కదా, హ్యావ్ అనేది కరెక్ట్ అనుకోవచ్చు, కానీ అది అలాంగ్ విత్ తో జాయిన్ అయి ఉంది కాబట్టి ఈ వర్బ్ అనేది ఫస్ట్ దానికి అనుగుణంగా తీసుకుంటుంది. సో ఫ్రెండ్ అనేది ఏంటి, సింగులర్ నౌన్ కాబట్టి హ్యావ్ రాకూడదు, అండ్ రావాలి, హ్యాస్ రావాలి. అండర్స్టాండ్. నెక్స్ట్ ఐ, నో లెస్ దాన్ యూ. ఐ అనేది ఒక ప్రొనౌన్, ఇది ఫస్ట్ ప్రొనౌన్, ఇది సెకండ్ ప్రొనౌన్. టూ ప్రొనౌన్స్ నో లెస్ దాన్ తో జాయిన్ అయి ఉన్నాయి. ఇక్కడేముంది, ఆర్ ఉంది, ఇది వర్బ్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్, వర్బ్ దేనికి అనుగుణంగా ఉండాలి, ఫస్ట్ సబ్జెక్ట్ కి అనుగుణంగా ఉండాలి. సో ఐకి ఏమొస్తుందండి, యామ్. సో ఇక్కడ ఏముండాలి, యామ్. I, no less than you, am responsible for the loss. మీరు చదవటానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఏంట్రా సెంటెన్స్ ఇలా ఉంది అని చెప్పి, కానీ రూల్ ప్రకారం అది ఫస్ట్ సబ్జెక్ట్ ని మాత్రమే తీసుకుంటుంది. I, no less than you, am responsible for the loss. ఓకే, సో ఇంపార్టెంట్ అయిన కంజంక్షన్స్ ఏంటంటే మీకు ఎక్కువగా ఎగ్జామ్స్ లో ఏమేమి వస్తాయంటే యాజ్ వెల్ యాజ్, నెక్స్ట్ నో లెస్ దాన్. ఇవి చాలా ఇవి రెండిటితో ఎక్కువ మీకు ఎర్రర్ డిడక్షన్ అనేది వస్తుంది. సో దీని తర్వాత ఇవి కాకుండా ఇంకా దేంతో వస్తుందంటే అలాంగ్ విత్, ఇది నెక్స్ట్ ఇంక్లూడింగ్. ఇవి రెండు కూడా చాలా ఈ 4 నుంచి ఎక్కువగా మీకు ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్ లో. ఓకే, రూల్ క్లియర్ అయింది కదండి. 6th రూల్ ఏంటండి, ఇఫ్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ యాడెడ్ బై దీస్ కంజంక్షన్స్ దెన్ the verb will be according to the first subject. The verb will be according to the first subject. Next, so see some of the examples now. చూడండి, ఎగ్జాంపుల్స్ చూసి మనం రూల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇంకొంచెం చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటి. Unfortunately, he had lost his bag last night. Okay, next question. I had visited the Taj Mahal in 2010 with family. The government had announced on Monday that it would start another vaccination program. So ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసినప్పుడు, ఓకే, మీకు ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, లాస్ట్ నైట్, ఇన్ 2010, ఆన్ మండే. సో దీనికి ప్రకారంగా రూల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, సో సి ఆఫ్ 7th రూల్. ఎస్, with adverb of past time we use the simple past tense. ఏంటి రూల్ అండి, 7th రూల్ ఏంటి, with adverb of past time we use the simple past tense. అసలు ఈ adverb of past time అంటే ఏంటి, adverb of past time అంటే ఏంటి, చాలా డీప్ గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ కదా, మనం ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. సో మీకు ఈ adverb of past time చెప్పా ఏంటబ్బా ఇవి మనకు తెలియదు కదా అని అనుకోవద్దు, ఇది మీకు తెలిసిందే. కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏ సెంటెన్స్ లోనైనా టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినప్పుడు, టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఏ టైంలో జరిగింది అంతే కదా, టైమ్ ఆఫ్ యాక్షన్, వెన్ ద యాక్షన్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద టైమ్. ఓకే, సో దట్ ఈస్ లాస్ట్ నైట్, yesterday, ఓకే, లాస్ట్ మండే. ఇలా టైం ఏదైనా మీకు అక్కడ ప్రిఫర్ చేసినప్పుడు, ఇన్ 2020, ఓకే, ఇన్ 2001, ఇలా మీకు టైం ప్రిఫర్ చేసినప్పుడు ఇక్కడ సెంటెన్స్ లో ఏముండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ అంటే V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి, V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి కంపల్సరీగా. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. Yes, if you write like this,
I have passed MA. Okay, I passed MA. ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ గా అనిపిస్తుందని మీకు? ఏ సెంటెన్స్ కరెక్ట్ గా అనిపిస్తుంది? ఐ హ్యావ్ పాస్డ్ ఎంఏ, ఐ పాస్డ్ ఎంఏ. ఓకే, యాక్చువల్ గా ఈ రెండు జరిగిపోయిన విషయాలు కాబట్టి రెండు కరెక్టే. ఓకే, టూ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్. ఐ హ్యావ్ పాస్డ్ ఎంఏ, ఐ పాస్డ్ ఎంఏ, బోత్ ఆర్ కరెక్ట్. నౌ ఇఫ్ ఐ యాడ్ ఇన్ 2020, if I give a particular time in this sentences, then what will happen? See, if you see, I have passed MA in 2020, I passed MA in 2020. Then which is the correct one? Already we have got the time of action here. Yes, at a particular time the action is completed. So when you get a particular time, అంటే మీకు ఎప్పుడైనా ఒక పర్టికులర్ టైం చెప్పినప్పుడు మీరు వర్బ్ అనేది V2 ఫామ్ లో మాత్రమే పెట్టాలి. ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, మీ కీవర్డ్స్ టైమ్ ఆఫ్ యాక్షన్ అనేది కంపల్సరీగా మీకు ఇస్తాడు. ఆ టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినప్పుడు ఆ వర్బ్ మాత్రం V3 ఫామ్, హ్యాస్ ప్లస్ V3 గానీ హ్యావ్ ప్లస్ V3 గానీ అలా ఉండకూడదు. ఓకేనా? అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ V2 మాత్రమే రావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. Unfortunately, he had lost his bag last night. యాక్చువల్ గా బ్యాగ్ వరకు మాత్రమే ఉందనుకోండి. Unfortunately, he had lost his bag. కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ ఏం లేదు అది. కానీ లాస్ట్ నైట్ అని యాడ్ చేసేటప్పటికల్లా ఇదేమైపోతుంది? లాస్ట్ నైట్ అనేది టైమ్ ఆఫ్ యాక్షన్ అయిపోయింది. ఓకే, టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు అంటే మనం ఏం రాయాలి? ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. V3 రాయకూడదు. ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఏంటి? హీ. సబ్జెక్ట్ V2 ఫామ్ మాత్రమే రాయాలి. హ్యాడ్ లాస్ట్ రాయకూడదు. ఓన్లీ వీ హ్యావ్ టు రైట్ లాస్ట్. అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ హిస్ బ్యాగ్ లాస్ట్ నైట్. ఓకే, అర్థమవుతుంది కదండి? ఐ హ్యాడ్ విజిటెడ్ ద తాజ్ మహల్ ఇన్ 2020 విత్ ఫ్యామిలీ. ఓకే, ఇఫ్ అ సెంటెన్స్ ఇస్ లైక్ దిస్, ఐ హ్యాడ్ విజిటెడ్ ద తాజ్ మహల్, అక్కడి దాకా ఉంటే సెంటెన్స్ ఏమవుతుంది? అది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి మీరు ప్రెసెంట్ ఇదేమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి? ఇన్ 2010 ఇచ్చాడు. ఇది టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినప్పుడు హ్యాడ్ విజిటెడ్ అవ్వదు. ఏమవుతుంది ఇక్కడ? ఓన్లీ ఐ విజిటెడ్ అవుతుంది. ఓకే, రూల్ ఏంటండి? టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినప్పుడు వర్బ్ V2 ఫామ్ లో ఉండాలి. దట్స్ ఇట్. ఓకే, సీ హియర్ ద గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్. హ్యాడ్ ప్లస్ V3 ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. కానీ మనకి ఏమైంది ఇక్కడ? మండే ఈజ్ అ టైమ్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ యూ సీన్ ఎనీ టైమ్ ఆఫ్ యాక్షన్, వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు change this had plus V3 and you have to write the V2 form of the verb, that is announced. Only announced. మీరు అనుకోవచ్చు హ్యాడ్ తీసేసి అనౌన్స్డ్ పెట్టచ్చు కదా. హ్యాడ్ ప్లస్ V3 ఇది. V2 V3 కొన్నిటికి సేమ్ గా ఉంటాయి కదా. సో అట్లా అనమాట. ద గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ ఆన్ మండే. ఆన్ మండే వచ్చినప్పటికీ టైమ్ ఆఫ్ యాక్షన్ వచ్చినప్పుడు హ్యాడ్ అనౌన్స్డ్ ఉండకూడదు, అనౌన్స్డ్ మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ we shall move on to the next rule. First of all, see some of the examples. Yes, ఈ సెంటెన్సెస్ చూడండి. బోత్ శుభం యాజ్ వెల్ యాజ్ లక్ష్య వెంట్ టు గోవా. అంటే శుభము మరియు లక్ష్య ఇద్దరు కలిసి గోవాకి వెళ్ళారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ నో దాట్ బోత్ యూ అండ్ హీ హాస్ డన్ దిస్ వర్క్. నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు ఇద్దరు కలిసి ఈ పని చేశారు అని. హ్యాస్ డన్. ఓకే, నెక్స్ట్ బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఈజ్ రెడీ టు ఫైట్ అగైన్స్ టెర్రరిజం. అంటే ఏంటి? ఇండియా మరియు పాకిస్తాన్ ఇద్దరు కలిసి టెర్రరిజం కి అగైన్స్ట్ గా ఫైట్ చేయాలి అనుకున్నారు. నెక్స్ట్ యూ యాజ్ వెల్ యాజ్ ఐ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. సో నువ్వు మరియు నేను ఇద్దరం కలిసి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఏమైనా కీవర్డ్స్ ఏం కనిపించాయండి? బోత్, యాజ్ వెల్ యాజ్, ఇక్కడ మళ్ళీ బోత్, ఇక్కడ అండ్, ఇక్కడ బోత్, మళ్ళీ యాజ్ వెల్ యాజ్, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కనిపించింది. సో మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? రూల్ ఎట్లా ఉండబోతుంది? బోత్ మరియు యాజ్ వెల్ యాజ్ కి అనుగుణంగా ఉండబోతుంది. సో రూల్ ఏంటో చూద్దాం మనం. సో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట.
So see the rule first of all. Yes. Rule number 8. Both and as well as should not be used together. అంటే ఏంటి? బోత్ మరియు యాజ్ వెల్ యాజ్ రెండు ఒకే సెంటెన్స్ లో యూజ్ చెయ్యకూడదు. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ రీప్లేస్డ్ బై అండ్. యాజ్ వెల్ యాజ్ దేంతో రీప్లేస్ చేయాలండి? అండ్ తో రీప్లేస్ చేయాలి. ఎందుకంటే బోత్ మరియు యాజ్ వెల్ యాజ్ సేమ్ మీనింగ్ ఇస్తాయి. ఓకేనా? బోత్ సేమ్ అన్నమాట. బోత్ మరియు యాజ్ వెల్ యాజ్ రెండు ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి. సో రెండు కూడా ఒకే సెంటెన్స్ లో మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. దీని నుంచి కూడా మీకు చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఎస్, both cannot take as well as and both is used with and. both అనేది and తీసుకుంటుంది, as well as తీసుకోదు. సో వాట్ we have to do? both వచ్చినప్పుడు as well as తీసేసి both శుభం as well as ప్లేస్ లో and పెట్టాలి. both శుభం and లక్ష్య went to గోవా. అంటే both శుభం మరియు లక్ష్య అంటున్నాం కదా. as well as అంటే కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. సో అందుకని as well as తీసేసి and పెట్టాలి. నెక్స్ట్, I know that both you and he has done this work. కరెక్టేనా కదా? and తో జాయిన్ అయిన టూ ఇవేంటి? both and తీసుకుంటుంది. సో దిస్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్ సెంటెన్స్. I know that both you and he has done this work. Next, both India as well as Pakistan. So both తర్వాత as well as ఉండకూడదు, and తీసుకున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, బోతే లేదు అసలు. బోత్ లేకపోతే as well as ఉండొచ్చా లేదా? Yes, already we have learned. If two subjects are joined with as well as along with, the verb will take the first subject according to the first subject. So you as well as I. ఇక్కడ ఏంటి? ఆర్. ఆర్ దేంతో వచ్చింది? యూతో వచ్చింది, నౌన్ వన్ తో. అర్థమవుతుంది కదా? యూకి ఆరే కదా వచ్చేది, ప్లూరల్ కాబట్టి. యూ యాజ్ వెల్ యాజ్ ఐ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. దిస్ ఇస్ అ కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం బోత్ తీసేసి యాజ్ వెల్ యాజ్ పెట్టొచ్చు కదా అని. బట్ ఏ సెంటెన్స్ లో అయినా బోత్ మరియు యాజ్ వెల్ యాజ్ వస్తే మీరేం చేయాలి? యాజ్ వెల్ యాజ్ మాత్రమే తీసేయాలి. బోత్ ఎప్పటికీ తీయకూడదు. ఓకే, బోత్ ఎప్పటికీ తీయకూడదండి. బోత్ యాజ్ వెల్ యాజ్ వస్తే యాజ్ వెల్ యాజ్ ని మాత్రమే తీసేసి అండ్ పెట్టాలి. అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ ఇంకేంటి? బోత్ అనేది ఎప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది అని చెప్పాం. బోత్ ఎప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి సెంటెన్సెస్, మళ్ళీ చూడండి. బోత్ ఎప్పుడు ఏం తీసుకుంటుంది? ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, బోత్, ఒక్క నిమిషం, ఐ ఎరేజ్ ఇట్. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ అండ్ యాజ్ వెల్ యాజ్ తీసేసి ఏం పెట్టాలి? అండ్ పెట్టాలి. అంతే కదా? మనకు తెలిసిన రూల్ ఏంటి? బోత్ అనేది యాజ్ వెల్ యాజ్ తీసుకోదు, అండ్ తీసుకుంటుంది. సో బోత్ ఉంది కాబట్టి ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కొట్టేసి మనం అండ్ రాసాం. ఇక్కడ బోత్ ఉంది, అండ్ సరిపోతుంది. బోత్ కి అండ్ కి సరిపోతుంది. సో దట్ ఈస్ అ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ బోత్ ఉన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ కాకుండా ఇక్కడ మనం అండ్ రాయాలి. నెక్స్ట్, యూ కి యాజ్ వెల్ యాజ్ సరిపోతుంది, ఎందుకంటే అక్కడ బోత్ లేదు కాబట్టి. ఆర్ ఆల్సో is the correct verb. Why? Because it is taking the first subject. Already we have learnt in the rule 7. Now see here, both will take always plural verb. మీరు కళ్ళు మూసుకొని ఎక్కడైనా రాయొచ్చు. both అనేది ఏం తీసుకుంటుంది? ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. కంపల్సరీ ప్లూరలే తీసుకుంటుంది, సింగులర్ ఎప్పటికీ తీసుకోదు. సో see here, both శుభం and లక్ష్య went to గోవా. ఇదేంటిది? went, V2 form of the verb. V2 కి సింగులర్ ప్లూరల్ ఉండదు కదా. సో దిస్ ఇస్ అ కరెక్ట్ సెంటెన్స్. నౌ సీ హియర్, ఐ నో దట్ బోత్ యూ అండ్ హీ హ్యాస్ డన్ వచ్చింది. హ్యాస్ డన్ ఉంటుందా? ఉండదు. హ్యావ్ డన్ ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. బోత్ అనేది ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. అండర్స్టాండ్? నెక్స్ట్, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈజ్ వచ్చింది కదా. ఈజ్ వచ్చిందా? ఈజ్ తీసుకుంటుందా? ఈజ్ అనేది సింగులర్ వర్బ్ కదా. సో ఏం రావాలి? ప్లూరల్ వర్బ్ ఆర్ రావాలి. బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ రెడీ టు ఫైట్ అగైన్స్ టెర్రరిజం.
సో మనం బోత్ నుంచి ఏమేమి నేర్చుకున్నామండి? బోత్ యాజ్ వెల్ యాజ్ ఒకే సెంటెన్స్ లో రాకూడదు, యాజ్ వెల్ యాజ్ వస్తే అండ్ తో రీప్లేస్ చేయాలి, మరియు బోత్ ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. క్లియర్ ఎవ్రీబడి? ఎస్. రూల్ నెంబర్ 8 క్లియర్ కదా? బోత్ యాజ్ వెల్ యాజ్ ఉండకూడదు, అండ్ తీసుకుంటుంది, బోత్ ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. నౌ నెక్స్ట్ వి షల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రూల్. ఎస్, see some of the examples here. Everybody. The man was guiding the cattle to the shed. అంటే ఏంటి? ఒక పర్సన్ షెడ్ కి క్యాటిల్ ని పంపిస్తూ ఉన్నాడు అనమాట, గైడ్ చేస్తున్నాడు, అంటే అట్లా విధంగా వెళ్ళండి అని చెప్పి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద పెసెంట్రీ ఆఫ్ ద కంట్రీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ. పెసెంట్రీ అంటే ఎవరండి? ఫార్మర్స్. పెసెంట్రీ అంటే ఫార్మర్స్ అని. ఓకే. నెక్స్ట్, ద పోలీస్ ఈస్ రెడీ టు క్యాచ్ ద రాబర్స్. డేటా సేస్ దాట్ అవర్ జీడిపి ఈస్ డిక్రీజింగ్. డేటా ఏం చెప్తుందండి? మన జీడిపి తగ్గిపోతుంది అని చెప్తుంది. ద క్యాటిల్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. క్యాటిల్ ఏం చేస్తుంది అక్కడ? గడ్డి మేస్తుంది అనమాట. గ్రేజింగ్ అంటే గడ్డి మేయటం. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ చూద్దాం. క్యాటిల్స్, ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా? క్యాటిల్స్, పెజెంట్రీ, పోలీస్, డేటా, ద క్యాటిల్. ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. మీకు ఇక్కడ ప్లూరల్ అని అనిపిస్తుందా? ఎస్ ఉంది అని ప్లూరల్ అనుకుంటున్నారా? కానీ అసలు క్యాటిల్స్ అనే వర్డే లేదు. ఇక్కడ చూడండి, పెసెంట్రీ. పెసెంట్రీ అంటే ఏం చెప్పాను నేను? ఫార్మర్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ని కలిపి పెసెంట్రీ అంటారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఎస్ యాడ్ అయి ఉందా? లేదు. కానీ అది ప్లూరల్ వర్డ్ అన్నమాట. ద పోలీస్, ద పోలీస్ ఎప్పుడు ప్లూరలే. ద పోలీస్ మ్యాన్ సింగులర్. చూడండి, పోలీస్ తర్వాత మ్యాన్ వస్తే అది సింగులర్. ఓకే. పోలీస్ తర్వాత మళ్ళీ మెన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ అది ప్లూరల్. కానీ ద పోలీస్ కూడా ఎప్పుడు ప్లూరలే. పోలీస్ కూడా ఎప్పుడు ప్లూరల్ ఫార్మ్ and it will take the plural verb. So see the, first of all we shall see the rule number 9. Yes, yeah. Cattle, clergy, gently, cavalry, peasantry, police, data are used as plural noun with a plural verb. ఇవన్నీ కూడా ఎస్ యాడ్ చేయకపోయినా ఈ నౌన్స్ అన్ని కూడా ప్లూరల్ లోనే ఉంటాయి. ఈ నౌన్స్ అన్ని కూడా ప్లూరల్ లోనే ఉంటాయి అన్నమాట. క్యాటిల్ అంటే తెలుసు కదా? ఎస్. క్లెర్జీ అంటే ఏంటండి? క్లెర్జీ గ్రూప్ ఆఫ్ బిషప్స్, ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళనమాట. గ్రూప్ ఆఫ్ బిషప్స్ ని క్లెర్జీ అంటారు. జెంట్లీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని. నెక్స్ట్, క్యావెలరీ. క్యావెలరీ తెలుసా మీకు? కొంతమంది సోల్జర్స్ ఉంటారు కదా, హార్స్ రైడింగ్ సోల్జర్స్, వాళ్ళని క్యావెలరీస్ అంటారు. హార్స్ రైడింగ్ సోల్జర్స్, హార్స్ రైడింగ్ సోల్జర్స్ ని ఏమంటారు? క్యావెలరీ అంటారు. పెసెంట్రీ ఆల్రెడీ టోల్డ్ యూ, దోస్ ఆర్ ద ఫార్మర్స్. పోలీస్, డేటా, మొత్తం డేటా. యాక్చువల్ గా డేటా అంటే ఏంటి? మనం డేటా యూజ్ చేస్తాం. ఇది ప్లూరల్ వర్బ్ అండి. దీని సింగులర్ తెలుసా మీకు ఎవరికైనా? డేటమ్. డేటాకి సింగులర్ ఏంటి? డేటమ్. ఓకే, డేటాకి సింగులర్ ఏంటండి? డేటమ్. ఓకే, ఈ వర్డ్స్ అన్ని కూడా ఎక్కువగా మీకు వచ్చే ఎగ్జామ్స్ లో వచ్చే వర్డ్స్ అండి. ఇంకా ఉంటాయి. సో క్రైటీరియా తెలుసు కదా మీకు? క్రైటీరియా సింగులరా ప్లూరలా అండి? క్రైటీరియా ఇస్ అ ప్లూరల్ నౌన్. దీని సింగులర్ నౌన్ చెప్పగలరా? క్రైటీరియన్. ఓకే, క్రైటీరియన్ ఇది సింగులర్ నౌన్. ఫెనామినా విన్నారు కదా? ఫెనామినా అంటే ఇది ప్లూరల్ నౌన్ అండి, ప్లూరల్ నౌన్. ఓకే, నెక్స్ట్. సో రూల్ నెంబర్ 9 ఏంటి? ఈ వర్డ్స్ అన్ని మనకు సింగులర్ గా అనిపించినా కూడా అవి ప్లూరల్ వర్డ్స్, ప్లూరల్ నౌన్స్. అవేం తీసుకుంటాయి? ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. సో వి షల్ సీ ద ఎగ్జాంపుల్స్. నౌ ద మ్యాన్ వాజ్ గైడింగ్ ద క్యాటిల్స్ టు ద షెడ్. చెప్పాను కదా ఆల్రెడీ, క్యాటిల్స్ అనే వర్డ్ ఉండదు, క్యాటిల్ అంటేనే ప్లూరల్. ఓకే, ద మ్యాన్ సబ్జెక్ట్, మ్యాన్ కి ఇది వర్బ్ కాబట్టి వర్డ్స్ కరెక్టే. డోంట్ థింక్ దట్ అగైన్ క్యాటిల్ వచ్చింది కదా అని అక్కడ వర్బ్ పెట్టొద్దు. క్యాటిల్ తో స్టార్ట్ అయితే అప్పుడు ప్లూరల్ వర్బ్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, ద పెసెంట్రీ ఆఫ్ ద కంట్రీ ఈజ్ సఫరింగ్. ఈజ్ ఏంటంటే సింగులర్ నౌన్, సారీ సింగులర్ వర్బ్.
ఇదేంటిది ప్లెజెంటరీ అనేది ప్లూరల్ నౌన్ కదా, ప్లూరల్ నౌన్ అయితే ఏముండాలి, ప్లూరల్ వర్బ్ ఉండాలి. సో ఆర్ సఫరింగ్. నెక్స్ట్ ద పోలీస్ ఈజ్ రెడీ కాదు, ద పోలీస్ ప్లూరల్ నౌన్ కదా, ప్లూరల్ నౌనే కదండి ద పోలీస్ అనేది. సో ఏం తీసుకోవాలి, ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. సో ఆర్ రెడీ. ఓకే, నెక్స్ట్ డేటా. డేటా ఏంటిది ప్లూరల్ నౌన్. సేస్ ఏంటి సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ తీసుకుంటుందా ప్లూరల్ నౌన్ అనేది. ఫస్ట్ రూల్ ఏంటి, ఇఫ్ అ ప్లూరల్ నౌన్ ఇట్ విల్ టేక్ అ ప్లూరల్ వర్బ్, ఇఫ్ ఇట్ ఈస్ అ సింగులర్ నౌన్ ఇట్ విల్ టేక్ అ సింగులర్ వర్బ్. సో ఇక్కడ ఏంటిది ప్లూరల్ సింగులర్ వర్బ్, కానీ సింగులర్ వర్బ్ తీసుకుంటుందా, తీసుకోదు. సో ఎస్ తీసేసి దీన్ని ప్లూరల్ చేయాలి, ప్లూరల్ వర్బ్ ఇది. డేటా సే దట్ అవర్ జీడిపి ఇస్ డిక్రీజింగ్. అదే ఇక్కడ డేటమ్ ఉందనుకోండి, డేటమ్ సేస్ అనాలి. ఓకే, ఇది సింగులర్ నౌన్, ఇది సింగులర్ వర్బ్. అదే డేటా ఉందనుకోండి, డేటా సే అవుతుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ ద క్యాటిల్. ద క్యాటిల్ ఏంటి ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ కి ఏముండాలి, వర్బ్, ప్లూరల్ వర్బ్ ఉండాలి. సో ఈజ్ కాకుండా ఆర్ గ్రేజింగ్. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద field. So these are some of the nouns which take always plural verbs. Yes, we shall move on to our next rule, that is the 10th rule. Before we see that, we shall see some of the examples here. I know who are you and what are you doing. Why the judge punished the accused without any proof. The police asked what was the reason of theft. Why you are making a noise. సో ఇక్కడ మీరు చూస్తే మీకు WH వర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి కదా. WH వర్డ్స్ అంటే తెలుసు కదా మీకు. వాట్ ఆర్ WH వర్డ్స్ అండి, వాట్ ఆర్ WH వర్డ్స్, వాట్, వై, వేర్, హూమ్, హూజ్, హౌ, ఇవన్నీ WH వర్డ్స్. సో WH వర్డ్స్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి, నౌన్ ఎలా ఉండాలి, that is our next rule. So first of all we will check out the rule, next we shall come to this examples. Yes, rule number 10. WH word is equal to subject. Okay, 1 minute. Yes, WH word is equal to subject plus verb, assertive sentence. WH word is equal to auxiliary verb plus subject plus main verb. ఇప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, వాట్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్, వాట్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డౌట్ ఏం లేదు కదా, ఆల్రెడీ మీకు తెలిసినవి కదా. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటండి, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయ్యేవి అసర్టివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేవి ఇంట్రాగేటివ్. ఇదేమో అసర్టివ్, కంప్లీట్ సెంటెన్స్ విత్ ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ తో ఉంటే ఇంట్రాగేటివ్. ఈ అసర్టివ్ సెంటెన్సెస్ లో WH వర్డ్స్ వస్తే WH వర్డ్ తర్వాత కంపల్సరీ నౌన్ రావాలండి. నౌన్ వస్తుంది కూడా. ఏ సెంటెన్స్ లో మీరు చూసినా గానీ WH వర్డ్ వస్తే గనక నౌన్ ఉంటుంది, దాని తర్వాత వర్బ్ ఉంటుంది. సో అసర్టివ్ సెంటెన్స్ లో ఏంటి దాని యొక్క ఫార్మేషన్, ఒక ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో ఏంటి దాని ఫార్మేషన్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ WH వర్డ్ వాట్ అనేది ఒక ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఉందనుకోండి, ఇది క్వశ్చన్ ఫామ్ కాదు. మీరు ఇంట్రాగేటివ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, WH వర్డ్స్ ఎప్పుడు క్వశ్చన్ ఫార్మ్స్ అవ్వండి, ఇంట్రాగేటివ్ అవ్వవు. WH వర్డ్ తో స్టార్ట్ అయితే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది తప్పు. ఎందుకంటే WH వర్డ్స్ తో మళ్ళీ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవ్వచ్చు కాంపౌండ్ సెంటెన్సెస్ లో అట్లా. సో మీకు ఏ సెంటెన్స్ లో క్వశ్చన్ మార్క్ ఉంటేనే అది ఇంట్రాగేటివ్, WH ఉంటే ఇంట్రాగేటివ్ అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఉంటేనే ఇంట్రాగేటివ్, WH ఉంటే ఇంట్రాగేటివ్ ఎప్పటికీ కాదు. ఇంట్రాగేటివ్ లో WH ఉండొచ్చు. ఓకేనా, చూడండి ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్, ఇది క్వశ్చన్ ఫామ్ లా ఉందనుకుంది. ఓకే, నేను ఇక్కడ ఫుల్ స్టాప్ తో ఎండ్ చేశాను. ఫుల్ స్టాప్ తో ఎండ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటిది, ఫస్ట్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. కానీ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినప్పుడు WH తర్వాత ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో వాట్ యు ఆర్ డూయింగ్, ఇది కరెక్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినప్పుడు. ఓకే, డైరెక్ట్ గా ఇలా క్వశ్చన్ రాదు కదా మనకి, చాలా లెంతీ సెంటెన్సెస్ వస్తాయి.
ఆ లెండీ సెంటెన్సెస్ లో మధ్యలో ఇలాంటివి WH వర్డ్స్ యాడ్ చేసి వాడు వర్బ్ ని సబ్జెక్ట్ ని మార్చిస్తాడు. అప్పుడు ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎస్, ఐ నో హూ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్. హూ తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది. ఇది సబ్జెక్ట్ వచ్చింది. మళ్ళీ వాట్ తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. మనం ఏం చూసాం? WH తర్వాత ఏదైనా ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఉంటే, see here, observe this here, full stop sentence. If there is any full stop sentence, then first should be subject and then should be the verb. So what you have to change here? You have to interchange these two, verb and subject here. Who you are. ఇక్కడ what you are. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్ మళ్ళీ చూద్దాం. ఇది ఫుల్ స్టాప్ సెంటెన్సే కదా, వాట్ ఉంది కదా. ద పోలీస్ ఆస్క్డ్ వాట్ వాజ్ ద రీజన్ ఆఫ్ థెఫ్ట్. కరెక్ట్ గా అనిపిస్తుంది కదా మనకి క్వశ్చన్, వాట్ వాజ్ ద రీజన్ ఆఫ్ థెఫ్ట్. కానీ ఇదేంటిది? ఫుల్ స్టాప్ సెంటెన్స్. ఇది ఎక్కడ వస్తుంది మీకు తెలుసా? నరేషన్ లో వస్తుందండి. క్వశ్చన్ ఫామ్ మళ్ళీ నార్మల్ సెంటెన్స్ గా మారిపోతుంది నరేషన్ లో. ఓకేనా? అప్పుడు నరేషన్ చెప్పినప్పుడు మనం ఈజీగా తెలుసుకుందాం. చూడండి, ద పోలీస్ ఆస్క్డ్ వాట్ వాజ్ ద రీజన్ ఆఫ్ థెఫ్ట్. ఫుల్ స్టాప్ సెంటెన్స్ కదా, వాట్ తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది, తర్వాత నౌన్ వచ్చింది. అట్లా రావచ్చా? రాకూడదు. ఇంటర్చేంజ్. ద పోలీస్ ఆస్క్డ్, చూడండి, ద పోలీస్ ఆస్క్డ్ వాట్ ద రీజన్ వాజ్ ఆఫ్ థెఫ్ట్. వాట్ ద రీజన్ వాజ్ ఆఫ్ థెఫ్ట్. ఇది కరెక్ట్ సెంటెన్స్, ఫుల్ స్టాప్ సెంటెన్స్ అయితే. అర్థమవుతుందా? సో మీకు ఈ సెంటెన్స్ కొంచెం గడబడగా ఉంది అనిపించవచ్చు, బట్ ఇది ఫుల్ స్టాప్ సెంటెన్స్ అయితే WH వర్డ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ రావాలి. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది అనుకోండి, అంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ అయితే WH వర్డ్ తర్వాత ఆక్సిలరీ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. ఇప్పుడు చూడండి, why the judge punished the accused without any proof. ఇక్కడ ఏంటిది? WH వర్డా? ఓకే, ఇది క్వశ్చన్ మార్కా? కానీ ఏమొచ్చింది? సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత వర్బ్ వచ్చింది. అలా రావచ్చా? రాకూడదు. ఆక్సిలరీ వర్బ్ ఉందా అక్కడ? ఆక్సిలరీ వర్బ్స్ మీకు తెలుసు కదా, ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్. హ్యాస్, హ్యావ్, ఇవన్నీ కూడా. ఇక్కడ ఏదన్నా ఆక్సిలరీ వర్బ్ ఉందా? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వర్స్ కానీ, వర్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ఉన్నాయా? లేవు. లేనప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది. ఒకవేళ అది ప్రెజెంట్ అయితే డూ, డస్ యూజ్ చేస్తాం. పాస్ట్ అయితే డిడ్ యూజ్ చేస్తాం. అంతే. డూ, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. ఆబ్వియస్ కదా. వై ద జడ్జ్ పనిష్డ్. పనిష్డ్ ఏంటి? V2 ఫామ్. V2 ఫామ్ ఉంది, సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి వర్బ్ తర్వాత వచ్చింది. అలా రావచ్చా? రాకూడదు. సో ఇక్కడ నేను సెంటెన్స్ రాస్తాను చూడండి. వై పనిష్డ్ V2 కదా, V2 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. మీకు తెలిసిందే కదా ఇది. V2 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. సో డిడ్ అనే ఆక్సిలరీ వర్బ్ మీరు యాడ్ చేయాలి ఇక్కడ. సో వై డిడ్ ద జడ్జ్, వై డిడ్ ద జడ్జ్ పనిష్. పనిష్డ్ రాయకూడదు, పనిష్ V1. డిడ్ ప్లస్ V1 వితౌట్ ఎనీ ప్రూఫ్, క్వశ్చన్ మార్క్. అండర్స్టాండ్? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. వై యు ఆర్ మేకింగ్ అ నాయిస్. అసలు క్వశ్చన్ ఫామ్ లో ఉందా? లేదు. ఇదేంటిది? ఆర్ అనేది ఆక్సిలరీ వర్బ్, మేకింగ్ ఏంటండి? కంటిన్యూస్ టెన్స్ కదా, మెయిన్ వర్బ్ కదా అది. సో ఏం రావాలి అక్కడ? వై తో స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ WH వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఆఫ్టర్ WH వర్డ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆక్సిలరీ వర్బ్. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్. ఎప్పుడు ఇది వర్తిస్తుంది? క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ లోనే. ఇట్ విల్ వర్క్ ఇన్ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్. సో 1 minute. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మళ్ళీ నేనేం చెప్పాను?
ఫుల్ స్టాప్ సెంటెన్స్ లో అయితే ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ రావాలి, సబ్జెక్ట్ వర్బ్ రావాలి. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ లో అయితే ఫస్ట్ వర్బ్ వచ్చి దాని తర్వాత సెంటెన్స్ సబ్జెక్ట్ రావాలి. ఇది వర్బ్, ఇది వర్బ్, ఆక్సిలరీ వర్బ్, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఇది WH వర్డ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఫస్ట్ WH వర్డ్ తర్వాత ఏం రావాలి? ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. సెట్ అయింది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి ఒక రూల్ చూసేద్దాం. 10th రూల్. వాట్ ఈస్ ద 10th రూల్? యా, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అసర్టివ్ సెంటెన్స్ WH వర్డ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ WH వర్డ్ తర్వాత ఆక్సిలరీ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి. అండర్స్టాండ్? సో వీ హావ్ కంప్లీటెడ్ ద 10 రూల్స్. 10 రూల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. సో దీని తర్వాత ఒక సెషన్ పెడతాను. ఈ 10 రూల్స్ తో కొన్ని అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ మీ చేత ప్రాక్టీస్ చేస్తాను. సో నెక్స్ట్ సెషన్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద 10 రూల్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు చాలా చాలా ఉపయోగపడే ఛానల్. సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.